పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. తెలంగాణకు జరిగే అన్యాయం ఎట్లాగో జరిగింది. పోనీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల యొక్క ప్రస్తావన సరిగ్గా ఉందంటే కీలకమైనటువంటి వ్యవసాయ రంగానికి కానివ్వండి, విద్యా రంగానికి కానివ్వండి, హెల్త్ రంగానికి కానివ్వండి, అన్ని కేటాయింపులు తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. సంక్షేమ రంగాలకు కేటాయింపులు తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. ఇవాళ ఏదైతే పెట్టుబడి మీరు పెడతా ఉన్నారో అవన్నీ కూడా మీ క్రోనీ క్యాపిటలిస్టులకు, మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి బడా పారిశ్రామికవేత్తలకే న్యాయం జరుగుతుంది తప్పితే చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు ఈ కేంద్ర బడ్జెట్లు ఏమాత్రం సాయం చేస్తలేవనే విషయాన్ని మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇంకొక విషయం ప్రస్తావన చేయాలి. తెలంగాణకు సంబంధించి 10 ఏళ్ల క్రితము 2019 అనుకుంటా ఒక ఆయన 14లో 19లో ధర్మపురి అరవింద్ గారని ఎంపీ అప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చాడు పసుపు బోర్డు అని. అనంగా నిన్న మొన్న ఆ పసుపు బోర్డు ఒకటి ప్రకటించారు. సరే నిన్న ఆయన కూడా బల్లలు తెరుస్తున్నాడు. అరే ఈయన బల్లలు తెరుస్తుంది కదా, మరి పసుపు బోర్డుకు బాగా పైసలు వచ్చినాయని చెప్పేసి మేము అనుకోని తెల్లారి పేపర్ చూద్దాం కదా, ఆ డీటెయిల్స్ చూస్తే స్పైసెస్ బోర్డుకి పైసలు వచ్చినాయి, టీ బోర్డుకు పైసలు వచ్చినాయి, కాఫీ బోర్డుకు పైసలు వచ్చినాయి, ఇంకేదో బోర్డు ఒకటి ఉన్నది రబ్బర్ బోర్డు, దానికి పైసలు వచ్చినాయి. మేము ఎన్ని పేపర్లు తిరిగేస్తే ఈ తెలంగాణలో పెట్టినటువంటి పసుపు బోర్డుకి పైసలు రాలేదు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? గొప్పగా దానికి చైర్మన్ పెట్టుకున్నారు, పర్వాలేదు, తెలంగాణ ఏదో న్యాయం జరుగుతాం అనుకున్నాం. అంటే బాండ్ పేపర్ ఇచ్చిన 10 ఏళ్లకు పసుపు బోర్డు వస్తే నిధులు రావడానికి మళ్ళీ 10 ఏళ్ళు కావాలన్నా? ఇంత చిత్తశుద్ధి లేని తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ప్రకటనలను ఇచ్చినందుకు ఇవాళ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సిగ్గుపడాలి. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి.